జెన్యున్ కంటే అక్కడ కూర్చున్న వాళ్ళే దీనికి మెయిన్ మోడల్ సార్. రైట్స్ అనేది గత 10 సంవత్సరాల క్రితం అనుకున్నాం, కానీ కాలేదు. గత 2 నెలల క్రితము దీనికి అంకురార్పణ చేసినట్టు మహాజన్ నరసింహ గారు వచ్చి మరియు శేఖర్ గారు వచ్చి ఒకరోజు ఇట్లా చేద్దామని అంటే వాళ్ళ వృత్తుల్లో ఉన్న అందరి పెద్దలతో కలిసి ఈ రైట్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పాఠశాలలో అదేవిధంగా వృత్తుల్లో విద్యావంతులైనటువంటి మా పూర్వ విద్యార్థులందరూ కలిసి ఏర్పాటు చేసిన ఈ రైట్స్ ద్వారా నిర్వహించిన వేసవి 10వ తరగతి వేసవి శిక్షణ శిబిర ముగింపు ఎవరైతే పెట్టారో వారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నారు. పేరే చూడండి, రుద్రూర్ ఇంటిగ్రేటెడ్ అంటే సమీకృతం. దాని తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక సొసైటీగా ఏర్పడ్డారు. దాని ఉద్దేశమే చాలా బాగుంది. 28 రోజులు సక్సెస్ఫుల్గా మీరు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఇచ్చిన సదుపాయాన్ని మీరు విద్యార్థులు వాళ్ళు ఇన్స్టాగా చెప్తున్నారు. మొత్తం గవర్నమెంట్ స్కూల్ నుంచి వాటి నుంచి వచ్చిన ఐఐటి పిల్లలు వాళ్ళ ఫెసిలిటీస్ కానీ ఒక్కొక్క అనుభవిస్తున్నారంటే వాళ్ళకి స్నాక్స్ అవన్నీ గవర్నమెంట్ స్కూల్ నుంచి చదివిన వాళ్ళకి ఎక్కువ శాతం రిజర్వేషన్స్ ఉంటాయి. వాళ్ళకి వచ్చే పాయింట్లలో గవర్నమెంట్ పిల్లలకే వస్తాయి. కాబట్టి మీరు కోపతాపాలు మానేయండి, మీ చదువుతో మాట్లాడండి, మీ ఇంట్లో మీ ఫ్రెండ్స్తో మంచిగా అందరితో కలుపుకోలుగా ఉండండి. దీనికి చిన్న ఉదాహరణ చెప్తా. ఒక తండ్రి కొడుకులు ఇద్దరిది సంభాషణ. నాన్న నాకు బాగా కోపం వస్తుంది, ఏం చేయాలో నీకు ఎప్పుడు కోపం వస్తుంది, నీ ఫ్రెండ్స్ ఎప్పుడు కోపం వస్తుంది, ప్లాస్టింగ్ చేసుకొని కలర్ వేయించుకున్నావు, దానికి అంతా పీఓపీ చేయించడం మంచిగా గౌరవంగా ఉంది, నేను అంత పాడు చేసినదని అంటే మరి ఏం చేస్తారు? ఎప్పుడు నీకు కోపం వస్తే మళ్ళీ ఒక్కొక్కటి పీకేయాలి. ఒక్కొక్కడు అన్ని పీకుతాడు. పీకిన తర్వాత నాన్న కొట్టినప్పుడు పొక్కలు ఉన్నాయి, తీసినప్పుడు పొక్కలు ఉన్నాయి, ఘోరంగా ఉంది కదా కూడా. అంతేరా, కొట్టడం ఈజీ, తీయటం ఈజీ, కానీ దాన్ని ప్యాచ్ పూడ్చడం అనేది చాలా కష్టమైన పని. మన మిత్రులందరికీ, విద్యార్థులందరికీ, పత్రికాలందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను కూడా ఇదే స్కూల్లో 1981వ సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలు అదే స్కూల్ రూమ్లో రాశాను. దాదాపు 33 సంవత్సరాల క్రితం ఈ స్కూల్లో చదువుకోవడం జరిగింది. Integrated Development Educational Society. We all know why we are gathered here today. Summer camp which is conducted by our RISE members. This camp is very useful for our village students who are going to 10th class. By conducting this camp, RISE members gave a chance to gain knowledge to our future classes. They not only provided the summer classes, they provided delicious food for the students. Sir, we enjoy a lot this camp. Sir, we will promise you that we will get good marks in SSC examinations. Lastly, I am requesting RISE members to continue this type of help for the sake of poor students. We are ever grateful and thankful for the RISE members. After completion of my education group, thank you each and everyone for giving me this opportunity. థ్యాంక్ యూ అమ్మా. ఇస్తున్నటువంటి రైట్స్ అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్ గారికి ఈ కార్యక్రమం ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా మీకు దిశానిర్దేశం చేయాలని ఇచ్చేసినటువంటి పెద్దలు, సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ పెద్దలు గౌరవనీయులు విశేషత నేడు ఇందూరు విద్యాసంస్థల అధినేత పెద్దలు కిషోర్ బాబు గారు, మరో వంశ హెడ్ మాస్టర్ సంధ్యారాయణ మేడం గారు, మా రుద్రూరు పూర్వ విద్యార్థి, మా రైట్స్ గౌరవ సలహాదారులు, ప్రముఖ వ్యాపారవేత్త బచ్చురామ్ గారికి, మరియు తాజా మాజీ సర్పంచ్ ఇందూరు చంద్రశేఖర్ గారికి, సొసైటీ చైర్మన్ పత్తిరాము గారికి, మరియు సంజయ్ రెడ్డి గారికి, గౌరవ సలహాదారులు బెదక వెంకటేష్ గుప్తా గారు, మరియు వర్ణి ఎంఈఓ మా పెద్దలు గౌరవ మా దుర్కి సాయి గారికి, రుద్దూరు ఎంఈఓ శ్రీనివాస్ గారికి, గౌరవ సలహాదారులు తోట సంగయ్య గారు, తోటల గంగారాం గారు, పద్మ ప్రదీప్ గారు, శరత్ బాబు గారు, రామరాజు గారు, 10వ తరగతి విద్యార్థి అడ్వాన్స్డ్ శిక్షణ శిబిరానికి విచ్చేసినటువంటి ఎంతో సహనంగా ఈ క్లాసులు ఉన్నటువంటి విద్యార్థులకు వారికి దిశానిర్దేశం చేసినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు మరియు పాత్రికేయ మిత్రులకు, రైట్స్ కార్యవర్గ సభ్యులకు అందరికీ నా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు.
ఈరోజు నిజంగా చాలా ఆనందకరమైనటువంటి రోజు. ఎందుకంటే ఒక స్కూల్లో ఒక ఊర్లో దాదాపు 1965 నుంచి 2015 వరకు 50 సంవత్సరాలు ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేసి, ఎందుకంటే ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు 40 సంవత్సరాల క్రితమే ఈ ఊరు నుంచి డాక్టర్లుగా ఉన్నారు, ఇంజనీర్లుగా ఉన్నారు, సైంటిస్టులుగా ఉన్నారు, వ్యాపారవేత్తలుగా ఎదిగారు, రాజకీయ నాయకులుగా కూడా ఎదిగినటువంటి సందర్భంలో వారందరికీ కూడా ఏదో చేయాలని ఒక దృఢ నిశ్చయము తలంపు ఉన్నప్పటికీ కూడా ఒక సరైన ప్లాట్ఫామ్ లేకపోవడం వల్ల కావచ్చు, ఒక సరైనటువంటి దిశ లేకపోవడం వల్ల వారందరూ కూడా వారికి సరైనటువంటి ఆలోచన లేకుండా ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు వారందరినీ కూడా, ఎందుకంటే ఎన్ఆర్ఐ అమెరికాలో కూడా స్థిరపడినటువంటి పూర్వ విద్యార్థులు కూడా మన రుద్రుల నుంచి ఇదే పాఠశాల చదువుకుని ఉన్నవారు. నేను 1988లో ఇంతకుముందు చాలా మంది చెప్పినట్టు 1988 బ్యాచ్ మాది. హై స్కూల్ ఇదే రుద్రుల హై స్కూల్ 10th క్లాస్, 9th క్లాస్, 8th, 7th, 6th, 5th క్లాస్ వరకు గాంధీ స్కూల్ అని ఉండే. గాంధీ స్కూల్ వరకు 5th క్లాస్ వరకు చదివి 6th నుంచి 10th వరకు ఇదే హై స్కూల్లో ఇక్కడనే చదివినటువంటి సందర్భం. నేను ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి ప్రతిభ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ మూలకు పడ్డ దాగి ఉన్నటువంటి ప్రతిభ మనకు హనుమంతుడికి ఏ శక్తి ఏ విధంగా తెలియదో, విద్యార్థుల్లో కూడా ఒక గ్రామీణ మధ్యతరగతి వెనుకబడిన తరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు కూడా మనలో ఉన్నటువంటి ప్రతిభ మనకు తెలియదు. ఆ మరుగున పడ్డ ప్రతిభను వెలికి తీయడానికే ఈరోజు రైట్స్ లాంటి సంస్థలు ఖచ్చితంగా మీకు తోడ్పాటును అందిస్తాయి, ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా కృషి చేస్తాయి. అంతేకాకుండా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు అటు ప్రభుత్వాలు కూడా ఎన్నో రకాల